మమతా గారు మరి యాదగిరి గారు వీరిద్దరూ 4 ఏళ్ళు అయింది పెళ్ళి అయింది. పిల్లల కోసం చాలా చోట్ల తిరిగారు, రాలా. చివరికి మన దగ్గరికి వచ్చారు. 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్ 6 నెలలు టైం పట్టింది, కానీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చారు మీరు. సరే, వయసు ఏమో 32 సంవత్సరాలు. భర్తకి 32, భార్యకి 32. మరి ఎలా జరిగింది అనేది మీరు చెప్పాలి. ఏం జరిగింది ఇంతకుముందు 4 సంవత్సరాలు అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అనేది చెప్తే చాలామంది ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అనే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చెప్పండి. సిద్దిపేట సార్. సిద్దిపేటలో ఏంటంటే మేము ఫస్ట్ 6 మంత్స్ దాకా ఎక్కడ చూపించుకోలేదు. 6 మంత్స్ తర్వాత ప్రాబ్లం అయింది అని చెప్పి చూపించుకున్నాం. చూపించుకుంటే ఒక మేడం మంచిగా చెప్పింది. అంటే ఏమంటే మీ దగ్గర ఎగ్ గ్రోత్ అనేది లేదు, మీకు ఇంకా పిల్లలు కారు, మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఎగ్ డొనేట్ చేసుకోవాలని చూసుకోవడమే, పెట్రోల్ సెంటర్కి వెళ్ళాలి, నేను రికమెండ్ చేస్తాను అని చెప్పింది. సో ఆమె నమ్మకుండా మేము ఏం చేసినాము, వేరే హాస్పిటల్ చూపించాము. ఆ మేడం ఏం చేసింది, ఒక 1 ఇయర్ లాక్ వచ్చింది. డేట్ వచ్చిన తర్వాత డే బై డే అని చెప్పి తెప్పించుకున్నది. ఇంకా రేపు వస్తుంది, ఈ మంత్ కన్ఫర్మ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అయిపోతుంది. లాస్ట్కి వచ్చి నేను గట్టి అయ్యేసరికి ఇది మీకు ప్రెగ్నెన్సీ అయ్యట్లేదు, మీకు గ్రోత్ అనేది చిన్నగా పెద్దగా అవుతున్నది, అది కరెక్ట్ సిచ్యువేషన్ లేదు, నేను మీకు తప్పదు హైదరాబాద్ వెళ్ళాలి, నేను రికమెండ్ చేస్తాను పెట్రోల్ సెంటర్కి వెళ్ళాలని చెప్పింది. నైట్ 2 times మొత్తం, అంటే ఫస్ట్ ఈమె చెప్పినప్పుడు ఈ మేడం చెప్పినప్పుడు ఇద్దరమే అసలు 2 days దాకా అసలు మేము మనసు పిల్లలు కారాలంటే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం మాకు ఘోరంగా అనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మేడం చెప్పిన తర్వాత నైట్లో అసలు సొల్యూషన్ ఏంది దీనికి అని యూట్యూబ్లో మామూలుగా కొట్టింది అన్నట్టు, ఇట్లా ఎగ్ గ్రోత్ కావడానికి ఏంది అని కొడతా ఉంటే మీ వీడియో వచ్చింది. మీ వీడియోలో ఏంటంటే ఇది ఎప్పటి వీడియోలు అని మావిడ అనుకున్నా. దాని తర్వాత కింద మెసేజెస్ పెడతారు కదా, సో మరి వీడియోనేమో ఎప్పటితో అప్డేట్ చేసి ఉంది, కింద మెసేజ్ ఏమో 2-3 days బ్యాక్ దాని ఉన్నాయి. దాని తర్వాత 2-3 వీడియోస్ వచ్చినాయి. చూసిన తర్వాత నేను చెప్పిన ఇట్లా వీడియో ఉంది, మరి ఇక్కడికి వెళ్దామని మావిడ అడిగింది. అయితే వేరే వాళ్ళు అన్నారు నాటు వైద్యం ఉన్నది, ఇంకా మెడిసిన్స్ పోతారు, ఇంకా వేరే కరీంనగర్, హైదరాబాద్ ఇట్లా అన్నారు. నేను చెప్పిన మన దగ్గర ఎగ్ గ్రోత్ అనేది లేదు, ఇంకా మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మనకున్న సమస్య ఒకటి. కాబట్టి ఏంటంటే పోదాం అక్కడ న్యాచురల్ అవుతుందంటే 1 year చూద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. మేము వీడియో చూసి ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఫాలో అయ్యి మెడిసిన్స్ వాడి, క్రీమ్లకు దీనికి మెడిసిన్స్ వాడిన తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నారు 2 సార్లు, ఐయుఐ ఇప్పుడు రాలేదు. దాని తర్వాత మొన్న లాస్ట్ 1 month న్యాచురల్ ట్రై చేసి వచ్చింది. సో ఇక్కడ న్యాచురల్ గా వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది, న్యాచురల్ వచ్చింది. మరి అక్కడ బయట ఏమో అసలు ఎగ్గే లేదన్నారు, ప్రెగ్నెన్సీ రాదు అన్నారు. హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఐవీఎఫ్ చేసుకోవాల్సిందని కాగితాలు రాసి ఇచ్చేసారు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే పని చెప్పారు. ఇద్దరి దగ్గర అదే చెప్పారు. నేను చూపించిన తర్వాత ఇంకా మనం ఇంకా టైం వేస్ట్ చేసేటందుకు అంటే సంవత్సరం పాటు మందులు వాడాక చెప్పిన మాట అదే, ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే, ఎగ్ లేదు అని చెప్పేశారు. మరి ఇక్కడ మరి ఎలా వచ్చింది ఎగ్? వస్తేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ చేసాము మనం, ఐవీఎఫ్ దగ్గర ఐవీఎఫ్ లేదు. వాళ్ళమ్మ ఐవీఎఫ్ చేశారంటే నేను ఎక్కడ చేశారో నాకే అర్థం కాదు. అసలు ఐవీఎఫ్ కే ఎవరికి ఐవీఎఫ్ లేకోకుండానే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది, బుడింగిని వచ్చింది. కాకపోతే 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల్లో మరి మీ మనసు మార్చేయడానికి చాలా సైతాన్లు తయారై ఉంటాయి. ఇందులో మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పేస్తారు. ఏమన్నారంటే ఒక అతను పర్సన్ ఉన్నాడు ఇందులో వచ్చిన ఆయన, సార్ అయితే చెప్తున్నాడు, చెప్పదు కదా సార్ ఆయన కూడా చెప్పిండు, ఇలా ఆయన సార్ అయితే చెప్తున్నట్టున్నాడు, నాకు నమ్మబుద్ధి అవుతుంది అంటే అతను ఇప్పుడు నా కాంటాక్ట్ లో ఉన్నాడు. అయితే ఆయన మీ దగ్గర పర్సనల్ వచ్చి కలిసిందంట, మీతో కలిసి మాట్లాడిండు, నాతో కూడా మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడంటే ఏదో సార్ అయితే చెప్తున్నా, నాకు అతను ఏం చెప్పిందని మీరు కంటిన్యూ అవుతున్నాను అంటే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పిన. అంటే దామోదర్ అని చెప్పి గద్వాల్ అతను, వాళ్ళు ఏంటంటే 2 ట్యూబ్స్ బాగా లేకుండా అతను వచ్చిన తర్వాత మాకు ఇంకా పూర్తి నమ్మకం వచ్చింది. లాస్ట్ 2 months బ్యాక్ 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ అయినాయి. క్రిములప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇప్పుడు 5 months క్రిములతోనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. 5 months. ఆయన ఏమి నేను కొనలేదుగా, నీకు తెలిసిన ఆయన అంటే జరుగుతుంది ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయిగా. ఒక వీడియో కాదు, 2 వీడియోలు కాదు, కొన్ని వేల వీడియోలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు.
ఎంత ఫీజు ఇక్కడ? ఎంత ఫీజు నువ్వు ఎంత కట్టావు ఇప్పుడు వరకు? ఈ 6 నెలల్లో ఫీజు ఎంత కట్టావు? మెడిసిన్ కాదా, ఫీజు ఎంత కట్టావు? ఫీజు ఏం లేదు సార్, మాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు కట్టినా 500 ఫీజు అంతే. మిగతా చోట్ల ఎలా ఉంటుంది ఫీజు? పోగానే 500. నెక్స్ట్ స్కానింగ్, మెడిసిన్ అవన్నీ తక్కన పెట్టు. ఫీజు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే ఎన్ని రోజులకు ఫీజు కట్టిస్తారు? 15 days సార్. 15 days కట్టించవచ్చు, 10 రోజులకు కట్టించవచ్చు, మహా అయితే 4 రోజులు కట్టించవచ్చు. నెల కన్నా మించి అయితే ఫీజు ఉండదు. ఇక్కడ నీ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇవాళ వరకు నీ ఫీజు తీసుకోవాలా. మరి ఆ దెయ్యం కూడా ఎట్ట ఊరుకుంటాడు? సార్ మంచోడు అయ్యి ఉండడు, కిడ్నీలు అమ్మేస్తాడు రా, 500 ఫీజు తీసుకుని ఎట చేస్తాడు రా అని చెప్తూ ఉంటాడు. కాకపోతే అదృష్టవశాత్తు ఆ దెయ్యాన్ని నీ మీద ఎక్కించుకోవాలని నువ్వు నమ్మావు కాబట్టి నిలబడ్డావు. దెయ్యం చూసావు ఎలా వచ్చిందో చెప్పడానికి ట్రై చేసింది. నీతో పాటు వచ్చాను, నీతోనే కూర్చున్నాను, నాకు నమ్మకం కలగట్లేదు. వాడికి నమ్మకం కలగాల్సిన అవసరం ఏంటి? దెయ్యాన్ని వదిలించుకుంటే బిడ్డ వస్తుంది. దెయ్యాన్ని వదిలించుకోకపోతే సందులో డాక్టర్ ఉన్నాడు రా, గొంతులో డాక్టర్ ఉన్నాడు రా, IVF ఉంది రండి, IUI ఫ్రీ, OP ఫ్రీ అని ఫోన్లు కూడా వస్తాయి సైతాన్ రూపంలో. నీకు వైద్యం చేయడం మా వల్ల కాదు. నీ నెత్తి మీద దేవుడు ఉన్నాడా? నీ కష్టానికి నేను తోడుగా ఉంటా, నువ్వు పడే బాధలో నీకు తోడుగా ఉంటా. నీ అవమానాలను తొలగించి నీ చేతిలో బిడ్డ రావడానికి నేను కూడా నీకు తోడుగా నీడగా నిలబడి నీ వెనకాల నేను నడిపించి సరైన దారిలో నడిపించి నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు నేను తోడుగా ఉంటా. ఫస్ట్లో నువ్వు ఏదైతే 500 రూపాయలు కట్టావో ఫీజు, అదే ఫీజు నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేవారు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మేము మీకు అందుబాటులో ఉంటాం. మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా మీకు సమాధానం చెప్తాం. మళ్ళీ ఫీజు కట్టాల్సిన పని లేదు. ఆన్లైన్ ఫీజులు లేవు, ఇక్కడికి వచ్చినప్పుడు ఫీజులు కట్టే పనే లేదు. నీ శరీరంలో ఏ రుగ్మత ఉందో చూసి దాన్ని మందు మాకులతో సరిచేసి మీ బిడ్డను మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తాను. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. ఎక్కడన్నా చూసావా నువ్వు IVF ఆపరేషన్ పలకని డాక్టర్ని? నువ్వు 4 ఏళ్లలో నా 2 డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, గట్టి డాక్టర్లు, సంవత్సరం వాడావు, చివరికి వాళ్ళు చెప్పింది IVF. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి తిరగండి, చూడండి. 4 నెలలు దాటేటప్పటికి IVF ఆపరేషను చెప్పుకోకుండా ఉండే ఒకే ఒక డాక్టర్ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు. నువ్వు ఇక్కడ సంవత్సరం ఉన్నా నీకు IVF అనే పదం తెలకం. నీకు 2 సంవత్సరాలైనా నీకు మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించడానికి ప్రయత్నిస్తాం. అనుకోకుండా 2 వారాలకు కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇక్కడ నీకు 20 IVFలు పోవచ్చు, 2 వారాలు కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. నువ్వు 20 లక్షలు ఖర్చు పెట్టి రావచ్చు నా దగ్గరికి, 2 వారాలకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ పద్ధతి. ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఆ దేవుడు కర్మ ఫలితం తీరిన తర్వాత ఇక్కడికి లాక్కొస్తాడు, బిడ్డని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇచ్చే క్రమంలో మీరు దేవుణ్ణి నమ్మక, ఇక్కడ డాక్టర్ని నమ్మక, దెయ్యాల్ని నమ్ముతూ ఉంటే ఉన్న బిడ్డ కూడా ఊడిపోద్ది. ఎందుకు ఇక్కడ రమ్మన్నాం మిమ్మల్ని? మీరు ప్రెగ్నెన్సీ రాగానే మాకు ఇన్ఫార్మ్ చేశారు, సార్ మాకు కిట్లో పాజిటివ్ వచ్చింది, వెరీ గుడ్. నేను రమ్మన్నామా? లేదు. వెంటనే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఒక స్కాన్ తీయించుకోండి అక్కడ అని మేము మెసేజ్ పెట్టాం. రావక్కర్లేదు ఇక్కడికి. ఫస్ట్ టైం ఒక టెస్ట్ చేయించుకునేటప్పుడు వస్తే చాలు. మందులన్నీ కొరియర్ పెడతాం, వాడే విధానం ఫోన్ ద్వారా తెలియజేస్తాం. తిరగక్కర్లేదమ్మా రోజు స్కానింగ్లని, రోజు ఇంజక్షన్లని వద్దు. చక్కగా మందులు వాడుకోండి, వాడే విధానం మేము చెప్తాం, అవి వాడుకోండి అని చెప్పాం. అలాగే అక్కడ స్కానింగ్ తీయించారు. దగ్గరలో మీకు తెలిసిన స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడికే, ప్రపంచంలో నువ్వు ఎక్కడ నమ్మితే అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి. నాకు ఇష్టమైన చోట కాదు, నీకు ఇష్టమైన చోట తీయించుకోండి. స్కాన్ రిపోర్ట్ పెట్టారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు. 4 సంవత్సరాల్లో ఎప్పుడూ రాని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్కడొచ్చింది? ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో వచ్చింది. IVFలు చేస్తారు, చివరికి ట్యూబుల్లో వస్తుంది. ట్యూబ్ తీసి పక్కన పారేస్తారు మేడం గారు, మరో 30,000 దానికి జీవితాంతం ట్యూబ్ లేకుండా చేస్తారు. ఇక్కడ గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. మరి సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని చెప్పి చక్కగా వాళ్ళు డాక్టర్లు ఇస్తూ ఉంటారు.
ఇక్కడ సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ శాక్ ఆఫ్ ఏజ్ 6 weeks 3 days, ఒక 6 వారాల 3 రోజుల మరి శాక్ ఉంది అని చెప్పి ఇచ్చారు. వాళ్ళకి పిక్చర్స్ కూడా ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. ఇదిగో పిక్చర్స్ కూడా ఉన్నాయి, శాక్ కూడా క్లియర్గా కనపడుతుంది. గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయమంటారు డాక్టర్ గారు అన్నారు, నాయన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, కానీ ఇన్నాళ్ళు 4 ఏళ్ల నుంచి మీకు ఏ క్రిములు అయితే రానికుండా అడ్డం పడుతున్నాయో అదే క్రిముల పద్మయంలో ఇప్పుడు బిడ్డ ఉంది. బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేసేస్తుంది. 3 నెలల్లోనే 80% పోతాయి. కాబట్టి మా దగ్గరికి రావాలి, వచ్చి ఆ మందులు తీసుకెళ్ళాలి, బిడ్డని కాపాడుకునే మందులు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే అక్కడ డాక్టర్లకి క్రిముల గొడవ తెలియదు. ఎవరన్నా నీకు చెప్పారా ఈ 4 ఏళ్ళ క్రిములు అనే మాట? అండం పోతుంది, డ్యామేజ్ అవుతుంది అన్నారు, కానీ డ్యామేజ్ చేస్తున్నవాడు ఎవడు? అండం ఎందుకు డ్యామేజ్ అవుతుంది? అది ఊరికే డ్యామేజ్ అవ్వదు, ఉత్తి పుణ్యానికి డ్యామేజ్ అవ్వడు. దాన్ని డ్యామేజ్ చేస్తున్నది ఎవడో శత్రువు ఉన్నాడు. వాడు ఎవడనేది ఎవరైనా చెప్పారా? అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిమిగాడు ఉంటాడు. ఈ క్రిమి వచ్చిందంటే వీరికణాల తలలు తెగిపోతాయి, తల లేకుండా తయారవుతాయి. తోకలు తినేస్తుంది, తోక లేకుండా చేస్తుంది. తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తుంది. గుండు 0 0 అయిపోద్ది. అదే క్రిమి కానీ దేరిని అంటే అండాలు విత్తనాలు లాంటివి. విత్తనాలను ఎలాగైతే తప్పలు పుచ్చులు చేసి పనికి రాకుండా చేసి మరి మొక్కని రాకుండా చేస్తాయో అలాగే ఇక్కడ కూడా అండాలని క్రిములు దాడి చేసి డ్యామేజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి. అండాలు ఎదగపోవచ్చు, అండాలు పగలకపోవచ్చు, పగిలిన అండాలు వీరికణాలతో కలిసి పిండం కింద మారకపోవచ్చు. ఏదైనా చేయొచ్చు ఆ క్రిమిగాడు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిగాడిలాగా వచ్చేస్తాడు. చేతిలో ముద్దను కూడా మన నోట్లోకి అందుకోకుండా అడ్డం పడిపోతాడు అని నేను చెప్పానా? కూర్చోబెట్టి మీకు మీ ఆవిడికి చెప్పానా? మరి ఈ శనిగాడిని తొలగించుకోవాలి అన్నాను. అలాగే దానికి సంబంధించిన మందులు వాడాలన్నాను. దెయ్యాలు నెత్తి మీద ఎక్కుని పెళ్ళాం ఒక దెయ్యమని మొగుడు ఒక దెయ్యమని కొట్టుకుంటా తిట్టుకుంటా కూర్చుంటారు. దెయ్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. మరి దెయ్యం అట్లాగే చెప్పుద్ది. మొగుడు ఒక దెయ్యం అంటది, పెళ్ళాం ఒక దెయ్యం అంటది, ఇద్దరిని కొట్టుకోండి తిట్టుకోండి అంటది. నీదే తప్పు అని తనుకోమంట. ఇప్పుడు నీ పరిస్థితి అక్కడ ఒక కొరి దెయ్యం ఏర్పడిపోతుంది. అక్కడ వాడికి కూడా నా దగ్గరికి రావద్దంట. కానీ నువ్వు వాడి మాట వినలేదు, ఆ దెయ్యాల మాట వినలేదు. చక్కగా ఇక్కడికి వచ్చావు, శుభ్రంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. కాబట్టి అదే చెప్పేది, నాయన మీరు మంచి వాళ్ళే, మీ నెత్తి మీద ఎక్కే దెయ్యాలు చెడ్డవి. నెత్తి మీద దెయ్యం ఎక్కించుకున్నావంటే నన్ను చెడ్డది అంట చెప్తుంది. నువ్వు నా దగ్గరికి రాలేవు, నన్ను మాట్లాడలేవు, నా వైద్యం స్వీకరించలేవు, నీ బిడ్డని పొందలేవు. అది ప్రాబ్లం. కాబట్టి మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చి నరక యాతన పెడతారు. నరక యాతన భూలోకంలోని యమలోకాన్ని చూపించేస్తున్నారు చాలామంది. మరి ఇక్కడ వచ్చిన రోజు ఒక స్కానింగ్ అంతే, మళ్ళీ స్కానింగ్లు లేవు. 4 నెలల వరకే స్కానింగ్లు లేవు. వచ్చిన రోజు ఒక టీకా ఇచ్చా అంతే, ఒక ఇంజక్షన్. మళ్ళీ 4 నెలల వరకే ఒక్క ఇంజక్షన్ కూడా చేసింది లేదు. తల్లి కావాలని బాధపడుతున్న ఆడపిల్లని రోజు ఇంజక్షన్. ఎన్ని ఇంజక్షన్లు పొడి చేస్తున్నారే, మానాల్లో సూదులేసి గుచ్చేస్తున్నారని, పొట్టలో గొట్టాలు వేసేస్తున్నారు. లెప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ, కింద ఒక గొట్టం పైన ఒక గొట్టం. లోపలికి వెళ్ళి చూస్తారంట. ఏం చూస్తారో ఐవీఎఫ్ చేయాలిరా అంటారు చివరికి. అది ఆ మాత్రానికి లోపలికి వెళ్ళి చూడటం ఎందుకు? చూడకుండానే చెప్పొచ్చుగా. మరి నువ్వు నమ్మవు కదా, నేను నమ్మించడానికి అలా చేస్తారు. ఏదో జరిగిపోయింది, బాగా చూశారు, ఐవీఎఫ్ చెప్పారు. అది చూడకపోయినా ఐవీఎఫ్ఏ. నువ్వు ముందే ఒప్పుకుంటే లోపలికి వెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు. వాళ్ళకి శ్రమ దండగ పెట్టావు. వ్యవసాయం చేస్తేనే పిల్లలు పుడతారని ఆ రోజే నీకు చెప్పాను. ఈ క్రిముల గొడవ ఎవరూ చెప్పట్లేదు. ప్రపంచంలో అలా చెప్తున్న డాక్టరు ఒకే ఒక్కడు, ఆయనే డాక్టర్ వైఎస్ బాబు. ప్రపంచం అంతా ఓ పక్కన డాక్టర్ వైఎస్ బాబు ఇలా చేస్తున్నాడు. చేస్తూ కూడా ఎన్ని వేల మందికి, 15,000 మందికి పైగా ప్రెగ్నెన్సీ తెప్పించాడు. ఇందుట్లో ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో ఇన్ని ప్రెగ్నెన్సీలు ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా తెప్పించిన ఒకే ఒక డాక్టర్. ఆంధ్ర తెలంగాణలో కాదు, వరల్డ్లో. అమెరికాలో లేడు, ఆఫ్రికాలో లేడు, అంటార్కిటికాలో కూడా లేడు. అందుకే ప్రభుత్వం కూడా గుర్తించి చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు
ఒక తెలుగువాడి గౌరవాన్ని పెంచింది ఆనాడు ఎన్టీఆర్ గారు. మరలా అలాగే తెలుగువాడి గౌరవాన్ని పెంచడానికి డాక్టర్ వైఎస్ బాబు కృషి చేశారని చక్కగా మనకి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు మనకి మే 31, 2025 ఇచ్చారు పర్యాటక శాఖ మంత్రి. ఇంకెవరిచ్చారు? మా ఏరియా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఇచ్చారు. అలాగే నా పుట్టిన ఊరు దివిసీమ అవనగడ్డ మా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ ఇంటిలో పుట్టిన మన సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? దేనికి ఇచ్చారు? ఎంతమంది గుర్తించినా దెయ్యం మిమ్మల్ని మాత్రం గుర్తించడట్లేదు. చూసారా? ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో 3 సార్లు ఉత్తమ గైనకాలజిస్ట్ అవార్డు ఇచ్చింది ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేటే. మరి మీకు మాత్రం అంటలే. ఇంకా డాక్టర్ గారు ఫేక్ ఏమో, ఫేక్ అయ్యి ఉంటుంది. 500 ఫీజు ఎలాగమ్మా? సంవత్సరానికి 500 అంటే ఇంకా ఉందా? కిడ్నీలు అమ్మేస్తాడు రా అని కొందరు. కస్టమర్గా ఎందుకు ఫీల్ అవుతున్నావు? మన ఇంట్లో మనిషిగా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నేను అలా ఫీల్ అవుతున్నాను, నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను అనేది మాత్రమే నేను చెప్తున్నానండి. ఎవరు నేను విమర్శించట్లేదు, నేను ఎక్కడా కూడా విమర్శించట్లేదు. అలా చేసే పద్ధతి రాంగు. మన తాతలు ముత్తాతలు చక్కగా సరైన ఆహారం తీసుకున్నారు, బ్రహ్మాండంగా పిల్లల్ని కన్నారు, మంచి ఆహారం తీసుకున్నారు. ధాతు పుష్టి వీర్య వృద్ధి ఉండేటప్పుడు పశువుల ఎరువులతో చక్కగా పండించుకునేవాళ్ళు. మనం కెమికల్స్ వచ్చేసినాయి, పురుగుల మందులు వచ్చినాయి, ఎరువులు వచ్చినాయి, వీటి వల్ల హార్మోన్ల సెగలు వస్తున్నాయి. అలాగే క్రిములు వచ్చేసినాయి, కలుషితం అయిపోయిన ఆహారంలో క్రిములు వచ్చేసినాయి. వీటి వల్ల మీ వీర్యకణాలు నాశనం అయిపోతున్నాయి, హార్మోన్ల సెగల వల్ల అండాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. వీటి నుంచి మనం కాపాడుకుని మళ్ళా నా బిడ్డని మనం తెచ్చుకోవాలి. పరిస్థితులు మారినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అండాలని వీర్యకణాలని డ్యామేజ్ అవుతున్నాయి కాపాడుకుని బిడ్డని తెచ్చుకోవాలని మాత్రమే నేను చెప్తాను. ఇది వదిలేసి ఐవీఎఫ్ చేస్తారా, ఆపరేషన్ చేస్తారా, 2 లక్షలు పట్టుకొస్తావా, 3 లక్షలు పట్టుకొస్తావా, పోనీ 30,000 పెట్టుకో, పొద్దునొస్తే సాయంత్రానికి పంపించేస్తా. నీ 30,000 అయితే పంపించరు, డే కేర్ అయిపోద్ది, లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ. నీ 30,000 అయితే ఇవ్వరు, నీ జబ్బు నీకు వచ్చేస్తుంది. మళ్ళా నీ శిష్యులు నీ దగ్గరికి వస్తాయి, నీ గడ్డలు నీ దగ్గరికి వస్తాయి, నీ నీటి బుడగలు నీ దగ్గరే ఉంటాయి. ఇలా కాకోకుండా ఎలా థింక్ చేయండి అని మాత్రమే నేను చెప్తున్నాను. నన్ను ఏం పీక్కున్నా పర్లేదు, నేను చేయాల్సిందంతా చేసేసాను. ఇక భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఒకటే మిగిలి. అర్థమైందమ్మా? ఆయన పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం, వీళ్ళు పంపించినప్పుడు వెళ్ళం. ఆయన అనుమతిస్తేనే వెళ్ళగలం, వీళ్ళు ట్రై చేస్తే వెళ్ళం. ఆయన ఏ రోజైతే ఒక వ్యక్తిని చూపించి ఈ మంత్రదండాన్ని అందించమంటాడో వాళ్ళ చేతికి అందిస్తాను. ఒక పోపు గారు మరొక పోపుకి అందించినట్టు, ఒక దలైలామా మరొక దలైలామాకి అందించినట్టు, అలాగే ఆ దేవుడు నాకు అందించిన ఈ సంతాన అస్త్రాన్ని నేను మళ్ళా ఆ వ్యక్తికి అందించి శుభ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, రిటైర్ అవుతాను. ఆయన రిటైర్మెంట్ ఇస్తే వీళ్ళెవరి మధ్యలో నాకు రిటైర్మెంట్ ఇవ్వడానికి? ఎంతమందికి అయితే నా చేతుల ద్వారా అందాలో అంతమంది చేతికి అందాలనే ఉద్దేశంతోనే ఆ దేవుడు నా శరీరాన్ని ఆవహించడానికి వీలుగా ఒక సిగరెట్ లేదు, ఒక మందు లేదు, ఒక గుట్కా లేదు, ఒక పాన్ ప్రాగ్ లేదు, ఒక కైనీ లేదు, ఒక పబ్బు లేదు. అలా ఈ శరీరాన్ని ఆ దేవుడు ఆవాహనకి అనుకూలంగా నిలుపుకొస్తున్నాను. మీకు వల్లైతే చూడండి, దేవుడు మీకు కూడా రావచ్చు. సిగరెట్ తాగకుండా బతకలేడు, మందు వేయకుండా బతకలేడు, ఏదో ఒకటి ఏదో పని చేయకోకుండా పొద్దునుంచి రాత్రికి పడుకోలేదు. ఒక్క మంచి పని చేయను ఆయన దేవుడు నీ శరీరంలో కూడా ఆవహిస్తాడు, నీకు కూడా సంతానాస్త్రాన్ని ఇస్తాడు. నువ్వు కూడా సంతానాన్ని ఇచ్చి ఆ ఎదుటి వ్యక్తి కళ్ళల్లో వెలుగును చూడొచ్చు. ఆ సంతోషం అందించినందుకు నువ్వు కూడా చాలా అపరిమితమైన ఆత్మ సంతృప్తిని నాలాగా అనుభవించవచ్చు. నేను ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నా, ఇంకా దేనికోసం కాదు. అన్నీ ఇచ్చేశాడు దేవుడు నాకు, నారు పోసేశాడు, నీరు పోసేశాడు. ఇక ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించుకుంటూ వెళ్తూ ఆయన పిలిచిన టైంకి వెళ్ళి ఆయనతో శభాష్ రా బిడ్డ అనిపించుకోవడానికి మాత్రమే కృషి చేస్తున్నాను. అందుకే అలాంటి సైతాన్లకి చెప్పు, త్వరగా సైతాన్ను వదిలించుకోమని. లేకపోతే సుధాకర్ బాబు దగ్గర నిలబడలేడు, కాలిపోతాడు, రాలేడు నా దగ్గరికి. అర్థమైందా? నీ దగ్గర సైతాన్ని ఎక్కించడానికి ట్రై చేశాడు. నువ్వు గొప్ప వ్యక్తివి, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తివి, నువ్వు నిలబడ్డావు కాబట్టి ఈరోజు సంతానం పొందావు.
అది చెప్పిన మాట విని ఆగిపోతే ఏమయ్యాడు? ఆడిపోతాడా, నువ్వు పోతావా? నువ్వే పోయేవాడివి. వాడికేం నష్టం అండి? సైతానికేం నష్టం? దేవుణ్ణి అవనివ్వదు. ఇప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ వచ్చింది చక్కగా 4 సంవత్సరాల తర్వాత, ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ పొందాడు. ఎలా పొందావు? న్యాచురల్గా, జస్ట్ మందులతో, ఇంగ్లీష్ మందులతో. అది ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏమనుందా? అంతేనా? ఇక నుంచి గర్భిణీ స్త్రీ ఆహారం, అంతకుముందు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఫ్రీగా ఇచ్చాను. అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, ఇది కూడా ఫ్రీయే. మీ ఆవిడ చదువుకుని దీన్ని ఫాలో అవ్వాలి. లోకరక్షకుడిలాగా బిడ్డని ఎలా పోషించాలి, ఎలా బయటకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ బుక్లో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఈ బుక్ దొరకదు. కేవలం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. అట్లా తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వచ్చిందనుకో, ఇంకొక బుక్ కూడా ఫ్రీగా ఇస్తాను. పిల్లల ఆహారం ఆరోగ్యం, చంటి పిల్లలప్పుడు ఏం పెట్టాలి, పెరిగాక ఏం పెట్టాలి, ఎప్పుడెప్పుడు క్రిముల నుంచి, ఆ క్రిముల దెయ్యాల నుంచి కాపాడుకోవడానికి టీకాలు ఏమేమి తీసుకోవాలనేది అన్ని వివరాలన్నీ ఆ బుక్లో ఉంటాయి. నువ్వు పుట్టాక కూడా వస్తే, తను గుర్తు పెట్టుకుని వస్తే నీకు ఆ బుక్ కూడా ప్రింట్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడేలే, తర్వాత సంగతి చెప్తున్నాను. ఇలా ఎంతమంది చూసి అయిపోయింది, అనుభవం అయిపోయింది. తర్వాత ఒక 2 పిల్లలు పుట్టాక కూడా నువ్వు వస్తే, అప్పుడు మీ ఆవిడికి రాలిపోయిన జుట్టు పెరగడం ఎలాగా, జారిపోయినవన్నీ టైట్ అవ్వడం ఎలాగా, మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా, మళ్ళీ పాతని మీ భార్య లంబు జంబు భార్య వచ్చేటట్టుగా మళ్ళీ ఒక బుక్, అందం ఆరోగ్యం పెంచడం ఎలాగా, ఆ బుక్ ఇస్తా. మళ్ళీ నువ్వు వస్తూ ఉంటే నేను ఇస్తూ ఉంటా. అదే 500 ఫస్ట్లో కట్టావే, అదే 500 ఇవన్నీ నడుస్తాయి. ఓకే, ఇది చాలా దారుణమైన హాస్పిటల్ కదా, చాలా దోసేసుకుంటున్నాడు డాక్టర్. 500 తీసుకున్నాడు, ఇన్ని పుస్తకాలు ఇస్తున్నాడంటే ఏదో తేడా ఉంది దీంట్లో. అంతేనా? ఏదో తేడా ఉంది నిజంగానే. ఏంటంటే దేవుడు తోడు నీ వెనకాల ఉంది కాబట్టి ఆ డాక్టర్ నీ వెనకాల ఉన్నాడు, అంతే. ఇంకెంతకన్నా మించి ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు దేవుడిని నమ్మి చక్కగా ఆ బిడ్డకి రక్షణగా ఆయన నిలబడతాడు. నీ బిడ్డ నీ చేతికి వచ్చే వరకే ఆయన కాపాడుతాడు. ఆయన నమ్మి ఉండండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆశీస్సులు తీసుకోవడానికి కూడా ముందు రావట్లేదు. ఎలర్జీయా?